పోయి అడుగుదామా? మమ్మీ ఏం టిఫిన్ ఇయ్యాలా? ఇవాళ పునుగులు నాన్న. గుంత పొంగనాలు, గుంత పొంగనాలని కూడా అంటారు. ఓకే, ఇప్పుడు ఆ పునుగులకు కావాల్సినవి ఏంటంటో చూద్దాం. ముందుగా మనం ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న దోశ పిండిని ఫస్ట్ ఇందులో కొన్ని వాటర్ కలుపుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ కలుపుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది దోశ పిండిలాగా జారుగా ఉండకుండా కొంచెం టైట్గా ఉండాలి. ఇలా కొంచెం టైట్గా ఉండేలా చూసుకోవాలన్నమాట. మరి పలుచగా అయిపోతే పునుగులు అనేవి పొంగవు. గుంత పొంగనాలు పొంగకుండా ఇలా ఉంటాయి. ఇప్పుడు ఇందులో వాటర్ కలుపుకొని ఇలా ఈ బ్యాటర్లో ఉంచుకోవాలి. మనం ఈ బ్యాటర్లో ఉంచుకోవాలి. ఈ బ్యాటర్ ఇప్పుడు ఇందులో జీలకర్ర, కడిగి పెట్టుకున్న కరివేపాకు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు, అల్లం తరుగు, పచ్చిమిర్చి ఇవన్నీ వేయడం వల్ల టేస్ట్ మారిపోతుంది. ఇంకా ఇందులో మీకు ఏమైనా వద్దనుకుంటే పచ్చిమిర్చి అవి స్కిప్ చేయొచ్చు. నేనైతే ఇవి వేస్తున్నాను, మా ఇంట్లో ఇవి తింటారు కాబట్టి. ఓకే, ఇందులోనే కొంచెం బేకింగ్ సోడా, నార్మల్ సాల్ట్ ఇవి వేసుకోవాలన్నమాట. ఇవన్నిటిని మొత్తం బాగా కలుపుకొని ఇలా వస్తుందన్నమాట. కలుపుకున్న తర్వాత కలిపి వీటిని ఒక 5 minutes పక్కన పెట్టుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, మమ్మీ టిఫిన్ చేస్తుంది. పోయి అడుగుదామా? మమ్మీ ఏం టిఫిన్ ఇయ్యాలా? ఇవాళ పునుగులు నాన్న. గుంత పొంగనాలని కూడా అంటారు. ఓకే, ఇప్పుడు ఆ పునుగులకు కావాల్సినవి ఏంటంటో చూద్దాం. ముందుగా మనం ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న దోశ పిండిని ఫస్ట్ ఇందులో కొన్ని వాటర్ కలుపుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ కలుపుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది దోశ పిండిలాగా జారుగా ఉండకుండా కొంచెం టైట్గా ఉండాలి. ఇలా కొంచెం టైట్గా ఉండేలా చూసుకోవాలన్నమాట. మరి పలుచగా అయిపోతే పునుగులు అనేవి పొంగవు. గుంత పొంగనాలు పొంగకుండా ఇలా ఉంటాయి. ఇప్పుడు ఇందులో వాటర్ కలుపుకొని ఇలా ఈ బ్యాటర్లో ఉంచుకోవాలి. మనం ఈ బ్యాటర్లో ఉంచుకోవాలి. ఈ బ్యాటర్ ఇప్పుడు ఇందులో జీలకర్ర, కడిగి పెట్టుకున్న కరివేపాకు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు, అల్లం తరుగు, పచ్చిమిర్చి ఇవన్నీ వేయడం వల్ల టేస్ట్ మారిపోతుంది. ఇంకా ఇందులో మీకు ఏమైనా వద్దనుకుంటే పచ్చిమిర్చి అవి స్కిప్ చేయొచ్చు. నేనైతే ఇవి వేస్తున్నాను, మా ఇంట్లో ఇవి తింటారు కాబట్టి. ఓకే, ఇందులోనే కొంచెం బేకింగ్ సోడా, నార్మల్ సాల్ట్ ఇవి వేసుకోవాలన్నమాట. ఇవన్నిటిని మొత్తం బాగా కలుపుకొని ఇలా వస్తుందన్నమాట. కలుపుకున్న తర్వాత కలిపి వీటిని ఒక 5 minutes పక్కన పెట్టుకోవాలి. చూద్దాం 5 minutes తర్వాత ఇలా అయ్యాయి. వీటిని ఇంకొకసారి తిప్పుకోవాలన్నమాట. చూడండి, ఇంత ఎర్రగా
బాగా క్రిస్పీగా రెడీ అయ్యాయి. ఇలా ఈ సైడ్ కూడా కాల్చుకోవాలన్నమాట. ఇలా 2 సైడ్స్ బాగా కాల్చుకోవాలి. మళ్ళీ ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టేసుకుందాం. చూద్దాం ఇప్పుడు. ఇంకా క్రిస్పీగా తయారయ్యాయి. ఇప్పుడు వీటిని తీద్దాం. చూడండి ఎలా అయ్యాయో. ఇప్పుడు వీటిని ఇలా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఇలా పునుగులు రెడీ అయ్యాయి మనకి. చూడండి ఎలా ఉన్నాయో, క్రిస్పీగా ఎలా తయారయ్యాయో. ఇలా మనం చేసుకోవాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మీరు ఎలా పునుగులు చేస్తారో మాకు కామెంట్లో వచ్చి తెలియజేయండి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మోర్ వీడియోస్ కోసం కామెంట్ చేయండి.